మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్కు తలొగ్గి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మేం ఎన్డీఏ యూపీఏ కాదు, మా మంత్రులు రాజీనామా చేయరు అన్నారు. ఆ తర్వాత 2018లో ఎంజే అక్బర్ రాజీనామా చేసినప్పటికీ అది ఆయన వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది. ఇక ఆయన రాజీనామా తథ్యమని అందరికీ తెలుసు. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం ఒక్క రోజులో జరిగింది కాదు. మే 3 నుంచి జూలై 25 వరకు 84 రోజుల వ్యవధిలో ఒక పరీక్షా వ్యవస్థ వైఫల్యం, ఉధృతంగా సాగిన ఉద్యమం, ప్రభుత్వ వ్యూహం, అధికార పార్టీలో సందిగ్ధం అన్నీ కలిసి ఈ ముగింపు తీసుకొచ్చాయి. మొదట నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. దీంతో పరీక్షను రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ మొదలైంది. ఈ వ్యవహారంలో సిబిఐ 11 మందిని అరెస్ట్ చేసింది. వివాదం సద్దుమణుగుతోంది అనుకునేలోపు సిబిఎస్ఈ ఫలితాలు వచ్చాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో మసక స్కానింగ్, మాయమైన పేజీలు, తారుమైరైన జవాబు పత్రాలు వెరసి పేపర్ల మూల్యాంకనంలో నిర్లక్ష్యం బయటపడింది. మరోవైపు నీట్ పరీక్ష రద్దుకు జూన్ 21న తిరిగి పరీక్ష జరగడానికి మధ్య 37 రోజుల విరామం ఉంది. ఈ మధ్యలో దేశవ్యాప్తంగా చాలా మంది నీట్ అభ్యర్థులు ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పరీక్ష సంస్కరణల నుంచి జవాబుదారీతనం వైపు డిమాండ్ మళ్లింది. మంత్రి రాజీనామా నినాదంగా మారింది. ఈ నినాదంతోనే సిజేపీ ఉద్యమం జూన్ 6న జంతర్ మంతర్ ధర్నాతో ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు మారింది. ఇక్కడే సిజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రతిపక్ష పార్టీలను దూరంగా పెట్టలేదు, వాటితో అనుబంధం పెంచుకోలేదు. దీంతో సిజేపీ నిరసనలు ప్రతిపక్షాల కుట్ర అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదు. 12 ఏళ్ల క్రితం సామాజిక మాధ్యమాలనే అదరువుగా చేసుకుని అధికారానికి వచ్చినటువంటి బీజేపీకి ఈసారి సిజేపీ సోషల్ మీడియా దాడిని ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. జూన్ 28న సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఉద్యమానికి నైతికంగా కేంద్రం లభించింది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. జూలై 20 పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు ఉద్యమకారులు సంసద్ చలో కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనికి దేశ యువత నుంచి అనూహ్య మద్దతు లభించింది. లక్షలాది మంది ఢిల్లీకి తరలివచ్చారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఉద్యమం తీవ్రమైంది. వాజ్పేయి హయాంలో విద్యామంత్రిగా ఉన్న దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీతో మంచి సంబంధాలున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా విద్యార్థులకు మద్దతు పలకడంతో బీజేపీ ఇరుకున పడింది. ఇంకోవైపు యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైగా చివరికి బీజేపీకి దిశానిర్దేశం చేసే మోహన్ భగవత్ కూడా కొత్త తరం ప్రశ్నిస్తోందని, దానికి ఆజ్ఞాపిస్తే కుదరదని తేల్చి చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకపోయింది.